రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ అమెరికా మధ్య మంచి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తోని ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయింది అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి యుద్ధం ఆగిందా? అసలు డీల్లో ఏముంది, ఏం డీల్ చేసుకున్నాయి, అనుకున్న ఆ 10-15 కండిషన్స్ అనేవి కూడా ఒప్పుకున్నారు. సో ఇది మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది ఒక డీల్ అని. అది నాటకాలలాగా అయిపోయింది కానీ డ్రామాసే కానీ ఒరిజినల్ గా ఏం జరగలేదు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు రియల్ డీల్ జరిగిందా? ఒకవేళ జరిగితే దానిలో ఉన్న కండిషన్స్ ఏంటి, అవి ఫాలో అవుతాడా ట్రంప్ అసలు? యాక్చువల్గా 3 నెలలు పైన అయిపోయింది. 110 రోజుల వరకు అవుతా ఉంది. సో ఈ టైంలో మొత్తానికి ఎట్టకేలకి ఒక డీల్ అయితే కుదిరింది. అయితే దీన్ని డీల్ అనలేము, పీస్ డీల్ అనలేము. దీన్ని పేరు ఎంఓయు కుదిరింది. ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదిరింది. ఇది 60 డే పీరియడ్కి మాత్రమే ఉంటుంది అనమాట. 60 రోజుల పీరియడ్కి ఈ ఎంఓయు ఉంటుంది. ఈ ఎంఓయును బేస్ చేసుకొని చర్చలు ఫర్దర్గా జరుగుతాయి. 20 రోజుల్లో కొన్ని పనులు చేయాలి. సో దాని తర్వాత 60వ రోజు డీల్ కుదురుతుంది. పీస్ డీల్ అంటాం, అది పర్మనెంట్ డీల్ అనమాట. అప్పటి వరకు ఇది ఆ డీల్ కోసం ఇది ఒక టెంపరీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇది నిన్న ఇటు ట్రంప్ ఎలక్ట్రానికలీ సైన్డ్ అనమాట. అంటే ఇద్దరుకు ఒక దగ్గర కూర్చొని ఫిజికల్గా సైన్ చేయలేదు, ఎలక్ట్రానికలీ ట్రంప్ సైన్ చేశాడు. ఇటు ఇరాన్ తరపున ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్ ఆయన కూడా సైన్ చేశారు. సో ఇది అఫిషియల్గా అయితే డీల్ ఎంఓయు కుదిరినట్టే. ఈ ఎంఓయులో మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. ముందు 14 పాయింట్స్ బ్రీఫ్గా చెప్పి నేను మళ్ళీ మెయిన్ పాయింట్స్ని అనలైజ్ చేస్తాను. సో ఒకటి వచ్చి ఇమీడియట్ అండ్ పర్మనెంట్ ఎండ్ టు ద వార్, యుద్ధాన్ని తక్షణం ఆపేయాలి, పర్మనెంట్గా ఆపేయాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ సావర్నిటీ, అంటే ఇరాన్ కూడా ఒక స్వతంత్ర సార్వభౌమ దేశం అని, అమెరికా ఒక సార్వభౌమ దేశం అని పరస్పరం గుర్తించుకుంటాయి. మూడోది 60 రోజుల నెగోషియేషన్ పీరియడ్. ఇందాక చెప్పినట్టుగా 60 రోజులు చర్చలు జరుగుతూ ఉంటాయి అనేక విషయాల మీద. నాలుగవది యుఎస్ నావల్ బ్లాకేడ్ని ఎండ్ చేయాలి. ఆల్రెడీ ఎండ్ చేసేశారు. నిన్న కూడా ఇరాన్ నుంచి కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళాయి. కాబట్టి నావల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది. అలాగే రీఓపెనింగ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ని వితౌట్ ఎనీ కండిషన్లు, టోల్ కానీ ఏమీ కానీ కలెక్ట్ చేయకుండా ఫ్రీగా ఎవరి షిప్పులు వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాజు. దీనివల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఇండియాకు కూడా గడ్డుకాలం రావడానికి ఇదే కారణం. సో ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్న ఒక 200 పైన షిప్పులు ఇప్పుడు బయటకు వచ్చేసి ఎవరి డెస్టినేషన్కి అవి బయటకు వెళ్ళే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ 5వది టెంపరీ శాంక్షన్స్ రిలీఫ్. అంటే ఇరాన్ మీద గత 40 ఏళ్ళుగా, అంటే 1979 నుంచి ఆంక్షలు ఉన్నాయి. అయితే 2015లో 15 నుంచి 18 వరకు ఆంక్షల్ని తొలగించింది ఒబామా ప్రభుత్వం. ఒక ఒప్పందం అయింది. మళ్ళీ ట్రంప్ వచ్చి 2018లో మళ్ళీ ఆంక్షలు పెట్టాడు. సో ఇప్పుడు ఆంక్షల్ని తొలగించేస్తున్నారు. అంటే ఇరాన్తో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఇరాన్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇక 7వది యాక్సెస్ టు ఫ్రోజన్, అంటే ఇరాన్ ఆస్తుల్ని చుట్టుపక్కల అనేక దేశాల్లో ఫ్రీజ్ చేసి పెట్టేశారు. అంటే ఇరాన్కి కంట్రోల్లో లేకుండా ఆస్తుల్ని అలా ఆయా అమెరికా కంట్రోల్లో ఉంది. సో అవి ఎంత ఉన్నాయంటే $120 బిలియన్ వర్త్ ఉంది. వాటిని రిలీజ్ చేయడానికి కూడా ట్రంప్ ఒప్పుకున్నాడు. నెక్స్ట్ ఎకనామిక్ రికన్స్ట్రక్షన్ కోసం, ఇరాన్లో పెట్టుబడులు పెట్టడం కోసం $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ మొత్తం ఎకనామీని 370, వాళ్ళ జీడిపి టోటల్ జీడిపిని $370 బిలియన్ పర్ ఇయర్కి. అలాంటిది $300 బిలియన్ పెట్టుబడులు పెట్టడం అంటే ఆ దేశంలో చాలా, అంటే ఒక సంవత్సరానికి వాళ్ళ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి అంత విలువైన పెట్టుబడులు రావడం అనేది ఇరాన్కి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది, వాళ్ళ ఎకనామీ 6% వెనక్కిపోయింది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ 50% పెరిగిపోయింది. అలాంటి ఒక కండిషన్లో ఈ $300 బిలియన్, అంటే ఇది గవర్నమెంట్ ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది. అమెరికన్ పెట్టుబడిదారులు కానీ వివిధ దేశాల పెట్టుబడిదారులు వెళ్ళి ఇరాన్లో
పోర్టులు, రోడ్డులు, రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ నిర్మించుకోవచ్చు అనమాట. సో అది కూడా 40 yearsగా ఇప్పటి వరకు ఇరాన్లో ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టలేదు. సో ఇప్పుడు దానికి $300 వరకు పెట్టే ఒక ఫండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక 9వది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు ఇరాన్ అనే కండిషన్కి ఇరాన్ ఒప్పుకునింది. ఇందులో ఒకటి ఉంది, అదేంటంటే యురేనియం నిల్వలు 90% శుద్ధి చేస్తే న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు. ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాములు ఉన్నాయి. దాని గురించి ఇక్కడ దీంట్లో మెన్షన్ లేదు. అంటే మామూలుగా మనకి న్యూక్లియర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సివిలియన్ పర్పస్కి, అంటే మనం పవర్ జనరేషన్కి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్తో పవర్ జనరేట్ చేసుకుంటాం, దట్ ఈజ్ వన్. మిలిటరీ పర్పస్ అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం. సో ఇరాన్ ఇప్పుడు అమెరికా పాలసీ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయకూడదు, న్యూక్లియర్ పవర్తో వెపన్స్ జనరేట్, అసలు న్యూక్లియర్ పవర్ అనేది ఇరాన్ ఉండకూడదు అనేది అమెరికా, ముఖ్యంగా ట్రంప్. ఇది ట్రంప్కు ముందు ఇలాంటి పాలసీ లేదు, ట్రంప్కి కూడా ఒకప్పుడు లేదు. ట్రంప్ ఏంటంటే ఓన్లీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, సివిలియన్ పర్పస్లో వాడుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఇజ్రాయెల్ ట్రంప్ను ఒప్పించింది అసలు సివిలియన్ కూడా వాడకూడదు, అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంటే ఉండకూడదు అని. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇరానే గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే న్యూక్లియర్ వాడకూడదు కానీ సివిలియన్కి ఇరాన్ వాడుకోవచ్చు అనేది ఈ కండిషన్. నెక్స్ట్ వచ్చి కొత్తగా శాంక్షన్లు పెట్టడానికి లేదు, ఇంకా ఇరాన్ మీద కొత్త ఆంక్షలు విధించడానికి లేదు. నెక్స్ట్ పాయింట్ నో ఎస్కలేషన్, అంటే యుద్ధాన్ని పెంచే కార్యక్రమం ఎవరు కూడా చేయకూడదు. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ మానిటరింగ్కి ఒక మెకానిజాన్ని తయారు చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్లంతా ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఎవరు చేయాలి, ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో చూడాలి కదా, దానికి ఒక మెకానిజం ఇరు దేశాలు కలిసి ప్లాన్ చేస్తాయి. అట్లాగే ఫైనల్ డీల్ కుదిరినప్పుడు 60వ రోజు ఇంటర్నేషనల్గా దాన్ని ఎన్ఫోర్స్ చేసేదానికి యుఎన్ఎస్సి అంటారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి అది అప్పగించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి ఒప్పందం మధ్యవర్తి లేకపోతే ఇంటర్నేషనల్గా వీళ్ళిద్దరు మళ్ళీ కొట్టుకొని అమలు చేయరు కదా, అందుకని భద్రతా మండలికి దీన్ని అప్పగిస్తారనమాట. ఇది బేసిక్గా. ఇందులో ఒక పాయింట్లో నేను మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఇరాన్ చుట్టూ ఉండే అమెరికా బేసెస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్లో 19 బేసులు ఉన్నాయి, ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో 24 బేసులు ఉన్నాయి. వీటి నుంచి అమెరికన్ సైన్యం విత్డ్రా అయిపోతుంది అంచెలంచెలుగా, ఇప్పుడే కాదు. సో అది కూడా అమెరికా ఒప్పుకునింది. సో ఈ ఒప్పందం మొత్తం చూసుకున్నప్పుడు ఇరాన్ గెలిచింది, అమెరికా ఓడిందని ఒక మాటలో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఇరాన్కి అనుకూలంగా ఉంది, అమెరికాకి వ్యతిరేకంగా ఉంది. అయితే మరి ట్రంప్ ఎందుకు ఇది చేసుకున్నాడు, ట్రంప్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ట్రంప్ యుద్ధం ఇదంతా చూసినప్పుడు యుద్ధం ఎందుకు చేసావు రీ అని అనిపిస్తుంది. ఎందుకు చేసావు, మమ్మల్ని అంతా ఎందుకు ఇట్లా వేధిస్తున్నావు అని అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధానికి ముందు కూడా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు, వాళ్ళు న్యూక్లియర్ వెపన్కి వెళ్తామని చెప్పలేదు, హాయిగా హార్మూజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపెన్ అయింది. సో ఏమీ జరగకుండా వీళ్ళు యుద్ధం చేసి నష్టాలను కలిగజేసి మళ్ళీ ఒప్పందాలు ఏంటి, ఈ చర్చలేవో అప్పుడే జరుగుతున్నాయిగా, చర్చలు జరుగుతున్నప్పుడే కదా లాస్ట్ ఇయర్ మీరే అటాక్ చేశారు, మళ్ళీ ఈ ఇయర్ మీరే అటాక్ చేసిన చర్చలు జరుగుతున్నప్పుడే కదా. మరి ఆ చర్చలు అప్పుడే సవ్యంగా ఏడ్చుంటే ఈ గొడవలు లేవు కదా, ఈ ప్రపంచం ఇంత గందరగోళం అయ్యేది కాదు కదా, ఇన్ని వేల మంది చనిపోయేవాళ్ళు కాదు కదా. సో ఇదంతా ఏంటంటే అమెరికా కావాలని చేసి ట్రంప్ మళ్ళీ ఒబామా కంటే కూడా దారుణమైన కండిషన్లకు ఒప్పుకున్నాడు. ఒబామా $300 బిలియన్ ఇస్తానని ఒప్పుకోవాలి, ఒబామా $50 బిలియన్ ఇస్తానని, అది కూడా ఏది వాళ్ళ ఆస్తులే, ఫ్రీజ్ అయిన ఆస్తులే 50 బిలియన్లు ఇస్తానని చెప్పాడు ఒబామా. అంటే 6 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడు ఇప్పుడు ట్రంప్. సో రెండోది ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ సివిల్ పర్పస్లకి ఇప్పుడు ఒప్పుకునేసాడు. తర్వాత ఫోర్సెస్ ని వెనక్కి తీసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు ట్రంప్. తర్వాత వాళ్ళ ఫ్రీజ్ అయిన ఆస్తులు 120 బిలియన్లు అది ఒప్పుకున్నాడు, ఆంక్షలు ఎత్తేసారు. అదే స్థావరాలు కూడా ఖాళీ చేస్తానని చెప్పాడు. సో ఇన్ని చేసేటప్పుడు అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసావు అని ప్రతి ఒక్కరు ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి. దిస్ ఇస్ నెంబర్ 1. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, ట్రంప్ ఎలక్షన్ల కోసం ఈ డ్రామా ఆడి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అటాక్ చేస్తాడేమో అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నవంబర్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ట్రంప్కి యుద్ధం ఆగడం అవసరం కాబట్టి
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం, ఎకనామిక్ సంక్షోభం వచ్చింది. వాళ్ళ దేశంలో కూడా, అమెరికాలో కూడా డీజిల్ పెట్రోలు గ్యాలన్ $5 మించిపోతుంది. వాళ్ళ క్రైసిస్ అక్కడ కూడా స్టార్ట్ అయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఒప్పందం అంటే ఇరాన్ కండిషన్లకి అంతా ఒప్పుకునేసి మళ్ళీ అవన్నీ తూచనేసి యుద్ధం ఇప్పుడు అది కూడా అన్నాడు ఒక మాట, నాకు కానీ మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ నేను యుద్ధం మొదలు పెడతానని కూడా అన్నాడు. సో అది చేస్తాడేమో అనేది ఒక భయం. రెండోది ఇజ్రాయెల్. అసలు యుద్ధమే రావడానికి కారణమే ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుంటే ఇజ్రాయెల్ నేనేమిట్రా బ్రహ్మానందం డైలాగ్ లాగా నేనేమిట్రా అన్నట్టుగా ఉంది. అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు. అంటే మీరు ఒప్పందం చేసుకుంటే మేమేం చేయాలి? ఇరాన్ ని వీక్ చేయాలనేది మా ఉద్దేశం. నువ్వు ఇరాన్ మరింత స్ట్రెంగ్తన్ చేస్తున్నావు, ఇరాన్ లో పెట్టుబడులు పెడుతున్నావు, ఇరాన్ కి భయపడి నువ్వు ఫోర్సెస్ ని విత్డ్రా చేసుకుంటున్నావు. ఇజ్రాయెల్ పక్కన పెట్టినట్టే ప్రస్తుతానికి. ఇజ్రాయెల్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు నెతన్యాహుకి అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి, ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు నెతన్యాహుకి వ్యతిరేకతగా అక్కడ విపరీతంగా వచ్చింది. అదొక ఇష్యూ. రెండో ఇష్యూ లెబనాన్ జోలికి కూడా రాకూడదు అనేది ఇరాన్ పెట్టిన కండిషన్లలో ఒకటి. కానీ ఇప్పుడు లెబనాన్ లో 2 రోజుల్లోనే 84 సార్లు ఉల్లంఘించారు ఎవరు, ఇజ్రాయెల్. అటాక్ జరుగుతూనే ఉంది. సో అది జరిగితే మేము ఈ ఒప్పందం లేదు ఏమీ లేదని ఇరాన్ చెప్తుంది. అందుకని ట్రంప్ గట్టిగా నెతన్యాహుని ఎప్పుడు అనని స్థాయిలో గట్టిగా మందలించాడు, నువ్వు చేయొద్దు ఈ పని అని. సో అందుకని ఇప్పుడు ఈ డీల్ నిజంగా అవుతుందా అనేది అందరికి అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికైతే హార్ముజ్ ఓపెన్ అయింది, ఇరాన్ నుంచి వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు. అంతవరకు అయితే 60 రోజులు కనీసం నడిస్తే కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు ప్రపంచం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు 18 నుంచి 20% ఆయిల్ ఇరాన్ నుంచే కొనేవాళ్ళం. సో ఇరాన్ తో మనకి ఆల్రెడీ మనం చాబహార్ పోర్టులో మన పెట్టుబడులు పెట్టాం. అక్కడ ఒక కారిడార్ కూడా మనం నిర్మిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఇవన్నీ జరిగితే ఇండియాకి చాలా లాభం ఉంటుంది ఇరాన్తో ఓపెన్ అయితే మనకి. ఎందుకంటే మనం పాకిస్తాన్కి భూభాగానికి వెళ్లకుండా డైరెక్ట్ గా మనం ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ రష్యా వరకు కూడా మనం వ్యాపారాలు చేయడానికి దాదాపు 30 to 40% తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కారిడార్ లో మనకు ఫ్రైట్ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అందువల్ల ఇది ఇండియాకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఇరాన్తో జరిగితే. కాకపోతే ఇరాన్ ఇంకొక ఫిట్టింగ్ కూడా పెట్టింది, 60 రోజుల వరకే మేము ఫ్రీగా ఇస్తాము, 60 రోజుల తర్వాత మేము మరి ఎలా వసూలు చేయాలి అవంతా మేము ఏదో ఒక మెకానిజం అయితే పెడతాము, టోలా దాని పేరు ఇంకేమన్నా మెయింటెనెన్స్ ఏదో ఒకటి పెడతాము, ఫ్రీగా మాత్రం ఉండదు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని మళ్ళీ ఒక ఫిట్టింగ్ కూడా పెట్టింది ఇరాన్. అంటే ఓవరాల్ గా ఇరాన్ కండిషన్లే ఉన్నాయండి మేజర్ గా. అమెరికా కంటే కూడా దీనివల్ల ఇరాన్కే లాభం కలుగుతా ఉంది. ఇది నిజంగా ట్రంప్ ఇంత సరెండర్ ఎందుకు అయిపోయాడు అని ఇప్పుడు ట్రంప్ తో ఉన్న వాళ్ళే రిపబ్లికన్సే ట్రంప్ ని సీరియస్ గా విమర్శిస్తారు. CNN ఒక కథనం చేసింది, ఇదేంటి ట్రంప్ ఇంత సరెండర్ అయిపోయాడా, అసలు ఇది ఇరాన్ గవర్నమెంట్ తయారు చేసిన MOU లాగా ఉంది కానీ ఇది ఇద్దరు కూర్చొని తయారు చేసిన MOU లాగా లేదు అని కూడా మాట్లాడుతున్నారు. ఇరాన్ మాత్రం హ్యాపీగా ఉంది. సో దీనివల్ల కానీ ఇది నిజంగా పూర్తిగా నమ్మలేరు కాబట్టి నమ్మలేరు, వాళ్ళు ఎలాగో నమ్మరు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళకి వ్యాపారం స్టార్ట్ అయింది, డబ్బులు వస్తున్నాయి, అంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో మనకి అంటే మిగిలిన కంట్రీస్ కూడా కొంచెం ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఇండియా లాంటి దేశాలకు ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు కూడా ఊపిరి పీల్చుకుంటాయి. గల్ఫ్ దేశాలన్నిటికీ యుద్ధం వల్ల చాలా నష్టమైంది, వాళ్ళ నమ్మకాలు పోయినాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇరాన్ లో పెట్టుబడులు పెట్టేదానికి రెడీ అవుతున్నారు. అయితే ఓవరాల్ గా యుద్ధం వల్ల అమెరికా పరువు అయితే ప్రపంచంలో పోయింది. అమెరికా ఏమి పుడింగి కాదు, అమెరికాని చిన్న దేశమే ఎదిరించింది అన్న ఫీల్ వచ్చింది. ఇప్పుడు మిగతా దేశాలన్నీ అమెరికాతో స్నేహం చేయాలంటే భయపడే పరిస్థితి కూడా వచ్చాయి. స్నేహం చేయాలన్నా లేకపోతే అమెరికాతో ఏ వ్యాపారాలు చేయాలన్నా దీని బదులు చైనా నమ్మచ్చు అన్నట్టుగా చైనాకి అయితే దీనివల్ల ఇండైరెక్ట్ గా ప్లస్ అయిందని ఖచ్చితంగా మనం చెప్పాలి. థ్యాంక్ యూ సార్.